బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మున్సిపాలిటీ అలాగే మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉన్నది. ఇప్పటివరకు కాంగ్రెస్ 36 వార్డులలో గెలిచినట్టు తెలుస్తూ ఉన్నది. అలాగే బీఆర్ఎస్ సైతం దాదాపు 5 వార్డులలో గెలిచినట్టు తెలుస్తూ ఉన్నది. మొత్తానికి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అయితే పోటాపోటీ నడుస్తూ ఉన్నది. కాంగ్రెస్ కొన్ని చోట్ల ఆధిక్యంలో కనిపిస్తూ ఉంటే బీఆర్ఎస్ మరికొన్ని చోట్ల ఆధిక్యంలో అయితే కనిపిస్తూ ఉన్నది. ఒకసారి ఉమ్మడి కరీంనగర్లో చూస్తున్నట్టయితే కాంగ్రెస్ 7 వార్డులలో ఆధిక్యంలో ఉంటే బీఆర్ఎస్ 3 వార్డులలో, బీజేపీ 2 వార్డులలో ఆధిక్యంలో కనిపిస్తూ ఉన్నది. ఇక మొత్తం మీద ఉమ్మడి కరీంనగర్లో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ 9 వార్డులలో లీడ్లో ఉంటే బీఆర్ఎస్ 24 వార్డులలో లీడ్లో ఉంటే బీజేపీ 4 వార్డులలో లీడ్లో ఉన్నది. అలాగే ఉమ్మడి కరీంనగర్ వేములవాడలో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ 8 వార్డులలో లీడ్లో ఉంటే బీఆర్ఎస్ 12 వార్డులలో, బీజేపీ 7 వార్డులలో, ఎంఐఎం 1 వార్డులలో లీడ్లో ఉన్నది. మంతని చూసుకున్నట్టయితే కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 4, బీజేపీ 1, అదర్స్ 1గా కనిపిస్తూ ఉన్నది. అయితే ఉమ్మడి కరీంనగర్లో పెద్దపల్లి డిస్టిక్ 36 వార్డులకు కానీ కాంగ్రెస్ 24 వార్డులు, బీఆర్ఎస్ 4, బీజేపీ 2, అదర్స్ 6 వార్డులలో లీడ్లో కనిపిస్తూ ఉన్నారు. అలాగే నిజామాబాద్ కార్పొరేషన్ చూసుకున్నట్టయితే నిజామాబాద్ కార్పొరేషన్లో మొత్తం 60 వార్డులు ఉన్నాయి. 60 వార్డులలో కాంగ్రెస్ బీఆర్ఎస్ అయితే పోటాపోటీగా పోటీ పడుతూ ఉన్నది. అలాగే మంచిర్యాలలో సైతం ఇదే మాదిరిగా లెక్కలైతే కనిపిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 5 రామగుండం కార్పొరేషన్లో కనిపిస్తూ ఉన్నది. అలాగే ఒక్కసారి ఉమ్మడి ఖమ్మం చూసుకున్నట్టయితే ఉమ్మడి ఖమ్మం మున్సిపాలిటీలలో కల్లూరు మున్సిపాలిటీలో అలాగే మధిర మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో కనిపిస్తూ ఉన్నది. ఇక నెక్స్ట్ ఇటు కొత్తగూడెం, నల్గొండ కార్పొరేషన్లో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ అయితే ఆధిక్యంలో కనిపిస్తూ ఉన్నది. మరి కాంగ్రెస్ ముందుగా మనకు చూసుకున్నట్టయితే కాంగ్రెసే కార్పొరేషన్లను కైవసం చేసుకుంటుందా లేదంటే బీఆర్ఎస్ ఏదైనా 1-2 చోట్ల పోటీ పడుతుందా ఈ కార్పొరేషన్ల అనే దానిపైన ఇప్పుడు ఆసక్తి నెలకొంది. మొత్తానికి కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ 3, బీఆర్ఎస్ 2గా కనిపిస్తూ ఉన్నది. మహబూబ్ నగర్ కార్పొరేషన్లో అలాగే నిజామాబాద్ కార్పొరేషన్లో కూడా కాంగ్రెసే ఆధిక్యంలో కనిపిస్తూ ఉన్నది. నెక్స్ట్ ఉమ్మడి ఖమ్మము ఇల్లందు మున్సిపాలిటీలో 24 వార్డులకు గాను కాంగ్రెస్ ఆధిక్యంలో కనిపిస్తూ ఉన్నది. వైరా 20 వార్డులకు గాను కాంగ్రెస్ 13 వార్డులతో ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. అంటే మనం ముందుగా చెప్పుకున్నట్టు ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్ ఇవైతే కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నదని ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న రిజల్ట్ను బట్టి చూస్తుంటే మనం ఒక అంచనాకు రావచ్చు. ఇప్పటివరకు కాంగ్రెస్ చాలా స్పష్టంగా 36 వార్డులను గెలిచినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక బీఆర్ఎస్ సైతం తన వెంటే పరిగెడతా ఉన్నది. మరి బీఆర్ఎస్ కూడా అంటే రౌండ్కు బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ కూడా పెరుగుతున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇప్పటివరకు కాంగ్రెస్ 67 వార్డులలో జెండా పాతినట్టు తెలుస్తూ ఉన్నది. 67 వార్డులను కైవసం చేసుకున్నది. మరి మొత్తానికి 2996 వార్డులకు ఈ ఎన్నిక జరిగింది. అందులో 400 పైచిలకు వార్డులలో ఏకగ్రీవం కాగా 2500 పైచిలకు మున్సిపల్ వార్డులలో ఎన్నికలు అనేది జరిగాయి. మరి ఇందులో 67 వార్డుల వరకు కాంగ్రెస్ అయితే కైవసం చేసుకున్నది. అందులో 23 వరకు బీఆర్ఎస్ అయితే గెలుచుకున్నట్టు తెలుస్తూ ఉన్నది. మొత్తం మీద కాంగ్రెస్ బీజేపీ అయితే పోటాపోటీగా ముందుకెళ్తా ఉన్నది. అయితే కొన్ని చోట్ల ఇంకా బీజేపీ ఖాతా తెరవనట్టు కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా మంచిర్యాల కార్పొరేషన్ అలాగే రామగుండం కార్పొరేషన్ వీటి పరిధిలో మాత్రం కాంగ్రెస్ కాస్త ముందంజలో ఉన్నట్టయితే తెలుస్తూ ఉన్నది. మొత్తం మీద మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా అన్ని అంశాలు చాలా కీలకంగా పనిచేసినట్టయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ సుడిగాలి పర్యటనలో భాగంగా అన్ని నియోజకవర్గాలను తిరగడము, అక్కడ బహిరంగంగా సభలు ఏర్పాటు చేయడము. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో బాగానే వర్కౌట్ అయినట్టయితే ప్రస్తుతం రిజల్ట్ చూస్తుంటే అర్థమవుతా ఉన్నది. అయితే ఇక్కడ కొంతమంది విశ్లేషకులు అయితే చెబుతున్న అంశము చాలా క్లియర్గా ఉన్నది. అదేంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేషన్ స్థాయిల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా లాభం చేకూరే అవకాశం ఉంటుంది, అదే లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. అందుకనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నట్టయితే కొంతమంది విశ్లేషకులు అయితే భావిస్తూ ఉన్నారు. అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీదే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన గెలుపు అనేది ఎక్కువగా ఉంటుందనేది అయితే ఆ విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. అయితే ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా చాలా సవ్యమైన స్థితిలోనే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉన్నది. ఎక్కడ ఎలాంటి
అవాంతరాలు అయితే ఎలాంటి అశాంతి అయితే ఎక్కడ నెలకొల్పలేదు. అంత చాలా సవ్యంగా జరుగుతున్నట్టే తెలుస్తూ ఉన్నది. మొత్తం మీద బీఆర్ఎస్ కాంగ్రెస్ అయితే పోటాపోటీ ఉన్నట్టయితే తెలుస్తూ ఉన్నది. చూడాలి మరి ఇక సాయంత్రం వరకు పూర్తి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉన్నది. మరి పూర్తి రిజల్ట్ వచ్చే లోపు బీఆర్ఎస్ ఏదైనా మ్యాజిక్ చేయబోతుందా? ఎందుకంటే ముందుగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నాయి, కాంగ్రెస్కి అనుకూలంగా రిజల్ట్ అయితే ఇచ్చాయి. మరి ఇలాంటి తరుణంలో బీఆర్ఎస్ ఏదైనా మ్యాజిక్ చేయబోతుందా అనేది అయితే ఇక సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే. చూస్తూనే ఉండండి వోల్గా టైమ్స్, అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. క్షణక్షణం రౌండ్కి రిజల్ట్ మారుతూనే ఉంటుంది. అంటే మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించిన రిజల్ట్ మనకు వెంటనే వోల్గా టైమ్ స్క్రీన్పై మనం చూడొచ్చు. క్షణక్షణం ఉత్కంఠంగా సాగుతున్న ఈ రిజల్ట్ను చూస్తూనే ఉండండి, అప్డేట్స్ అందిస్తూనే ఉంటాము.